హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రెసిపీ అండి. ఈ ప్రసాదాన్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 3 పదార్థాలు మన దగ్గర ఉంటే చాలు. ఆ శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా మనకి ఏమీ పట్టదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని అయితే లిక్విడ్ లాగా కరిగించుకుందాము. బెల్లం మనకి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి. ఊరికే వాటర్ లాగా కరిగిపోతే సరిపోతుంది. పండగల టైంలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. అందులో స్వామి వారికి ఇష్టమైన ప్రసాదాన్ని ప్రిపేర్ చేయాలి అని మనకు ఉంటుంది కదా. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా ఈ ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏమీ తీసుకోదు. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని జల్లెడ తీసుకొని జల్లించుకుంటే బెల్లంలో ఉన్న నలకలన్నీ పోతాయి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని 10-15 జీడిపప్పు పలుకులను వేసుకొని బాగా వేయించి పక్కకు తీసుకుందాము. జీడిపప్పు పలుకులు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకుందాము. మనం అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు. ఎందుకంటే గోధుమ పిండి అనేది మాడిపోతుంది కాబట్టి అడుగంటిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని ఈ గోధుమ పిండినంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది బాగా మారిపోయిందంటే మనకి మంచి టేస్ట్ అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. మనం ముందుగా వడగట్టి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఈ గోధుమ పిండిలోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలండి. కలపటం మాత్రం ఆగొద్దు. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది. ఆ స్మెల్ అనేది ఈ ప్రసాదం టేస్ట్ అంతా కూడా మార్చేస్తుంది. అందువల్ల ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. బాగా దగ్గరికి అయ్యి ఈ మధ్య మధ్యలో మనకి ఉంటల్లాగా ఉన్నాయి కదా, ఆ ఉంటలన్నీ పోయే విధంగా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో మనము నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో మీ వరకైతే చేరుతుంది. ఈ విధంగా నెయ్యి అనేది మనం యాడ్ చేసుకున్నప్పుడు ప్రసాదం అనేది అంటుకోకుండా ఈ ప్రసాదం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నట్టు ఈ ప్రసాదం పేరైతే చెప్పలేదు కదా, నెయ్యితో చేసే గోధుమ పిండి హల్వా అండి. యాలక్కాయ పౌడర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. కొంచెం యాలక్కాయ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకుంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనము ఈ పట్టుకున్నప్పుడు మనకి అసలు అంటుకోకూడదండి. అప్పుడే ప్రసాదం మనకి పర్ఫెక్ట్గా వచ్చిందని. ఈ ప్రసాదంలోకి నెయ్యి కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఆ పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ప్రసాదాన్ని మహాశివరాత్రి నాడు ఆ రోజు ఉపవాసాలు ఉండి సాయంత్రం పూట స్వామివారికి ఈ ప్రసాదాన్ని సమర్పించి తర్వాత ఉపవాసాన్ని విరమించుకునే వాళ్ళు ఈ ప్రసాదాన్ని అయితే తీసుకుంటారు. ఈ ప్రసాదం త్వరగా పాడవదండి. 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మనం పట్టుకున్నప్పుడు ఆ నెయ్యి అనేది మన వేళ్ళకి అంటుకోవాలి. అప్పుడే మనకి ప్రసాదం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చిందంటే మనము చిన్న చిన్న వంటల్లాగా కూడా చేసి ఆ దేవుడి దగ్గర ప్రసాదంగా అయితే మనం పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని ఆ పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ప్రసాదాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ ప్రసాదం రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.